హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది మన ముఖం సూర్యుడిలా ఎలా వెలిగిపోవాలి అనే దాని గురించి. అది కూడా ఏ డబ్బులు ఖర్చు చేయకుండా, ఏ మందులు వాడకుండా, ఏ కెమికల్స్ రాయకుండా, పూర్తిగా న్యాచురల్గా ఇంట్లోనే ఉన్న పదార్థాలతో, చిన్న చిన్న టిప్స్తో. మీరు ఊహించండి, ఉదయం లేచి అద్దంలో చూసుకుంటే మీ ముఖం ఒక్కసారిగా బ్రైట్గా, ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా కనిపిస్తుంది. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏంటి, ఏ ఫేషియల్ చేయించావు, ఏ క్రీమ్ వాడుతున్నావు అని అడిగితే మీరు నవ్వుతూ ఏమీ లేదు, ఇంట్లో ఉన్న సామాన్తోనే ఈ ఎఫెక్ట్ అంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన ముఖం మీద గ్లో లేకపోవడానికి అతిపెద్ద కారణం ఏంటో తెలుసా? స్ట్రెస్. అవును, ఆ ఒత్తిడి, చింతలు, టెన్షన్ మన ముఖాన్ని మొదటి దెబ్బతీస్తాయి. పురాతన ఋషులు చాలా అందంగా చెప్పారు, చింత చితకు సమానం. చింత చేస్తే ముఖం తినేస్తుంది, కానీ ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా, హాయిగా ఉంటే ముఖం సూర్యుడిలా వెలుగుతుంది. అందుకే మొదటి టిప్ చాలా సింపుల్, స్మైల్ చేయండి. స్మైల్ అంటే మీ ముఖానికి న్యాచురల్ ఫేషియల్ ఎక్సర్సైజ్. నవ్వినప్పుడు మీ ముఖంలో 18కి పైగా కండరాలు యాక్టివ్ అవుతాయి. అది రక్త ప్రసరణ పెంచుతుంది, రింకల్స్ తగ్గుతాయి, ముఖం టైట్ అవుతుంది, ఒక బ్యూటిఫుల్ గ్లో వస్తుంది. రోజు ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుని బిగ్గరగా నవ్వండి. 30 సెకండ్లు చాలు, సరిపోతుంది. చూస్తే మీరే ఫీల్ అవుతారు ఎంత తేడా వచ్చిందో. రెండో పెద్ద శత్రువు కెమికల్ కాస్మెటిక్స్. మార్కెట్లో ఉన్న చాలా క్రీములు, లోషన్స్, ఫేస్ వాష్లలో పారాబెన్స్, మెర్క్యూరీ, ఆల్కహాల్, లీడ్ లాంటివి ఉంటాయి. ఇవి మన చర్మం ద్వారా బాడీలోకి వెళ్ళి సమస్యలు సృష్టిస్తాయి. క్యాన్సర్ రిస్క్ నుంచి హార్మోన్ల డిస్బ్యాలెన్స్ వరకు. మన చర్మం అతిపెద్ద ఆర్గాన్. మనం ఏది అప్లై చేసినా అది బాడీ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ కెమికల్ ప్రోడక్ట్స్ని స్టాప్ చేయండి. అవి టెంపరరీ గ్లో ఇస్తాయి, కానీ లాంగ్ టర్మ్లో హాని చేస్తాయి. ఇక ఇప్పుడు నిజమైన మ్యాజిక్ టిప్స్ చూద్దాం. అన్నీ ఫ్రీ లేదా చాలా చౌకగా దొరికేవి. నెంబర్ 1, కపాలభాతి ప్రాణాయామం. ఇది ముఖానికి సూర్యుడి గ్లో ఇస్తుంది. ఇది యోగాలో చాలా పవర్ఫుల్ బ్రీతింగ్. కపాలభాతి అంటే ఏమిటి? చాలామంది కపాలభాతిని కేవలం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనుకుంటారు, కానీ నిజంగా చెప్పాలంటే ఇది బాడీ లోపల క్లీనింగ్ ప్రాసెస్. కపాలం అంటే నుదురు, భాతి అంటే వెలుగు లేదా ప్రకాశం. అంటే ముఖం, మెదడు, శరీరం అంతా వెలిగిపోయేలా చేసే ప్రాణాయామం. కపాలభాతి చేస్తే లోపల ఏం జరుగుతుంది? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కపాలభాతి చేస్తే మీ శరీరంలో ఉన్న పాత టాక్సిన్స్ బయటకు పోతాయి. లివర్ మీద ఉన్న లోడ్ తగ్గుతుంది, రక్తం శుద్ధి అవుతుంది. మన రక్తం క్లియర్ అయితే అది ముందు కనిపించేది ఎక్కడ? ముఖం మీదే. అందుకే ఎటువంటి క్రీమ్ లేకుండా కూడా ముఖానికి న్యాచురల్ గ్లో రావటం మొదలవుతుంది. ఊపిరితిత్తులు, స్కిన్ మధ్య ఉన్న కనెక్షన్. చాలామందికి ఇది తెలియదు. మన ఊపిరితిత్తులు బలంగా లేకపోతే ఆక్సిజన్ సరిపడా రక్తానికి చేరదు. స్కిన్ సెల్స్ బలహీనంగా మారతాయి. కపాలభాతి వల్ల ఊపిరితిత్తులు స్ట్రాంగ్ అవుతాయి, రక్తంలో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, స్కిన్ సెల్స్ యాక్టివ్ అవుతాయి. ఫలితం ముఖం డల్ కాదు, ఫ్రెష్గా కనిపిస్తుంది. స్ట్రెస్ గ్లోకి పెద్ద శత్రువు. ముఖం గ్లో పోవడానికి కేవలం డస్ట్, పొల్యూషన్ కాదు, స్ట్రెస్ కూడా పెద్ద కారణం. కపాలభాతి రోజు చేస్తే నర్వ్ సిస్టమ్ కామ్ అవుతుంది, టెన్షన్ తగ్గుతుంది, నిద్ర బాగా వస్తుంది. నిద్ర బాగుంటే ముఖం ఆటోమేటిక్గా బ్రైట్ అవుతుంది. మరి కపాలభాతి ఎలా చేయాలి? ఉదయం ఖాళీ కడుపుతో చేయండి. నేల మీద కూర్చోండి. గట్టిగా ఊపిరి బయటకు వదలాలి. ఊపిరి లోపలికి స్వయంగా వస్తుంది. మొదట 2-3 నిమిషాలు, తర్వాత రోజు 5 నుండి 10 నిమిషాలు చాలు. మరి ఎన్ని రోజుల్లో దీని ఫలితం కనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే 2-3 రోజుల్లో
ఎనర్జీ ఫీల్ అవుతారు. 7 నుండి 10 రోజుల్లో ముఖంలో గ్లో కనిపిస్తుంది. 21 రోజులు చేస్తే మీకు మీరే ఆశ్చర్యపోతారు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఈ పాయింట్ మిస్ అవ్వకండి. గర్భిణీ స్త్రీలు, హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు డాక్టర్ లేదా యోగా టీచర్ అడ్వైస్ తీసుకునే చేయాలి. బయట క్రీములు ముఖాన్ని మోసం చేస్తాయి, కానీ కపాలభాతి మీ శరీరాన్ని మోసం చేయదు. లోపల క్లీనింగ్ జరిగితే బయట గ్లో తప్పక వస్తుంది. ఈ రోజు నుంచే ట్రై చేయండి. 7 రోజుల తర్వాత మీ ఫీలింగ్ కామెంట్లో చెప్పండి. ఈ పాయింట్ మీకు ఉపయోగపడితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. నెంబర్ 2, ఉదయం నోటి నీరు శరీరం ఇచ్చిన ఉచిత మెడిసిన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే మన నోటిలో ఉండే మొదటి సలీవా సాధారణ నీరు కాదు. అది నైట్ మొత్తం బాడీ రిపేర్ చేసిన తర్వాత తయారయ్యే హీలింగ్ లిక్విడ్. ఇది ఎందుకు స్పెషల్ అంటే, రాత్రి మనం నిద్రలో ఉన్నప్పుడు శరీరం టాక్సిన్స్ను ఫిల్టర్ చేస్తుంది. సెల్స్ రిపేర్ అవుతాయి, ఎంజైమ్స్ యాక్టివ్ అవుతాయి. ఆ సమయంలో తయారయ్యే సాలివాలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, హీలింగ్ ఎంజైమ్స్, స్కిన్ రిపేర్ చేసే శక్తి ఉంటుంది. మరి చూడండి, జంతువులు గాయాన్ని ఎందుకు నాకుతాయి? ఎప్పుడైనా గమనించారా? కుక్కకి లేదా పిల్లికి గాయమైతే మందు రాయకుండా పదే పదే నాకుతుంది. ఎందుకంటే వాటి సాలీవా న్యాచురల్ హీలర్. అదే లాజిక్ మనకు వర్తిస్తుంది. మరి దీన్ని ముఖానికి ఎలా ఉపయోగించాలంటే, ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయకముందే నోటిలో ఉన్న సాలీవాను డార్క్ సర్కిల్స్ మీద, పింపుల్స్ మీద, మచ్చల మీద లైట్గా అప్లై చేయండి. 2-3 నిమిషాలు ఆగి తర్వాత కడుక్కోండి. 2-3 రోజుల్లోనే మీకు తేడా కనిపిస్తుంది. అయితే ఒక చిన్న జాగ్రత్త, నోటిలో ఏ ఇన్ఫెక్షన్ కానీ లేదా పుండ్లు ఉన్నప్పుడు ఈ ట్రిక్ చేయకండి. నెంబర్ 3, 32 సార్లు నమలటం ముఖం గ్లోకి షార్ట్ కట్. ఇది 3వ సీక్రెట్. చాలామంది తింటారు కానీ నమలరు. మీరు ఆహారాన్ని బాగా నమిలితే సాలీవా బాగా మిక్స్ అవుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, గట్ హెల్త్ స్ట్రాంగ్ అవుతుంది. గట్ హెల్త్ బాగుంటే ముఖం ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. ఎన్ని ఫేషియల్స్ చేసినా లోపల జీర్ణక్రియ బాగా లేకపోతే ముఖం గ్లో రావటం కష్టం. నెంబర్ 4, హ్యాండ్ స్క్రబ్బింగ్, జీరో కాస్ట్ ఫేషియల్. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడండి. మార్కెట్ స్క్రబ్ అవసరం లేదు, క్రీమ్స్ అవసరం లేదు, మీ 2 చేతులే చాలు. ఇది ఎలా చేయాలంటే, 2 చేతులను బాగా వేడి వచ్చే వరకు రుద్దుకోండి. తర్వాత ముఖం మీద సర్క్యులర్ మోషన్లో నెమ్మదిగా మసాజ్ చేయండి. ముఖ్యంగా చెవుల వెనుక, మెడ కింద భాగం, నోటి చుట్టూ, జాలైన్ దగ్గర ఎక్కువగా చేయండి. ఇవి టాక్సిన్స్ ఎక్కువగా నిలిచే ఏరియాలు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, డెడ్ స్కిన్ లూజ్ అవుతుంది, స్కిన్ సెల్స్ యాక్టివ్ అవుతాయి. స్నానానికి ముందు ప్రతిరోజు ఇలా చేస్తే స్కిన్ ఫ్రెష్గా మారుతుంది, ముఖం లైట్గా సాఫ్ట్గా ఉంటుంది. మనం బయట వెతుకుతున్న గ్లో మన శరీరంలోనే ఉంది, కానీ మనం నమ్మటం లేదు, ట్రై చేయటం లేదు. ఈ రోజు నుంచే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. 5-7 రోజుల తర్వాత మీ ముఖమే మీకు ఆన్సర్ ఇస్తుంది. మీరు రోజు వేడి నీళ్లతో ముఖం కడుగుతున్నారా? అయితే మీకు తెలియకుండానే మీ ముఖం గ్లోను మీరే పోగొట్టుకుంటున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ ముఖం మీకు థ్యాంక్స్ చెప్తుంది. నెంబర్ 5, హాట్ వాటర్ ముఖానికి స్లో పాయిజన్, కోల్డ్ వాటర్ బెస్ట్. చాలామందికి ఉదయం లేచిన వెంటనే వేడి నీళ్లతో ముఖం కడగటం అలవాటు ఉంటుంది. కానీ నిజం ఏమిటంటే, హాట్ వాటర్ స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్ని పూర్తిగా తీసేస్తుంది, స్కిన్ని డ్రైగా మారుస్తుంది. కాలక్రమేణా రింకిల్స్ పెరుగుతాయి, డార్క్ స్పాట్ త్వరగా వస్తాయి. మీ స్కిన్ డ్రై అయితే అది తనను తాను కాపాడుకోవడానికి మరింత సమస్యలు క్రియేట్ చేస్తుంది. మరి కోల్డ్ వాటర్ ఎందుకు బెస్ట్? న్యాచురల్ కోల్డ్ వాటర్తో ముఖం కడిగితే స్కిన్ షాక్ కాదు, రిలీఫ్ ఫీల్ అవుతుంది. పోర్స్ టైట్ అవుతాయి, ఆయిల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది,
ఫేస్ ఫ్రెష్గా కనిపిస్తుంది, గ్లో నెమ్మదిగా పెరుగుతుంది. అందుకే గుర్తుంచుకోండి, ముఖానికి కోల్డ్ వాటర్, బాడీకి అవసరమైతే గోరువెచ్చని నీరు. ఇలా చేస్తే ఎన్ని రోజుల్లో మార్పు కనిపిస్తుంది? 3-4 రోజుల్లో ఫ్రెష్ ఫీల్, 7 నుండి 10 రోజుల్లో స్కిన్ టెక్స్చర్ మారుతుంది, నెల రోజుల్లో ముఖం సాఫ్ట్ అండ్ బ్రైట్గా మారుతుంది. కానీ కండిషన్ ఒకటే, కన్సిస్టెంట్గా చేయాలి. నంబర్ 6, అలోవెరా ప్లస్ ఐస్. ఇంట్లోనే బ్యూటీ సెలూన్ ఫీలింగ్. ఇప్పుడు ఆరో మ్యాజిక్ ట్రిక్. మీరు ఖరీదైన ఫేషియల్స్ చేయించుకుంటున్నారా? అవసరం లేదు. 20 నుండి 30 రూపాయల అలోవెరా ప్లాంట్ చాలు. అలోవెరా ఎందుకు పవర్ఫుల్? అలోవెరా అంటే న్యాచురల్ స్కిన్ ఫుడ్. ఇది స్కిన్ని కూల్ చేస్తుంది, పింపుల్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది, మచ్చలు లైట్ అవ్వడానికి సహాయపడుతుంది, స్కిన్ సెల్స్ రిపేర్ చేస్తుంది. అందుకే ఇది ఆయుర్వేదంలో స్టార్ ఇంగ్రీడియంట్. మరి దీనికి ఐస్ ఎందుకు జత చేయాలి? ఇప్పుడు అసలు సీక్రెట్. ఐస్ మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, పోర్స్ క్లోజ్ అవుతాయి, ఫేస్ టైట్గా కనిపిస్తుంది, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. అలోవెరా ప్లస్ ఐస్ ఈజ్ ఈక్వల్ టు స్లో హీలింగ్ ప్లస్ ఫాస్ట్ రిజల్ట్. మరి ఇది ఎలా చేయాలంటే, అలోవెరా ఆకును కట్ చేయండి, లోపల జెల్ తీసుకోండి, ముఖం మీద లైట్గా అప్లై చేయండి, 3-4 నిమిషాలు డ్రై అవ్వనివ్వండి. తర్వాత ఐస్ క్యూబ్ని పల్చని క్లాత్లో చుట్టి ముఖం మీద సర్క్యులర్ మోషన్లో నెమ్మదిగా మసాజ్ చేయండి. చివరగా కోల్డ్ వాటర్తో వాష్ చేయండి. ఈ విధంగా వారానికి ఒకసారి చాలు. ఇలా రెగ్యులర్గా చేస్తే బ్యూటీ సెలూన్ ఫేషియల్ అవసరం ఉండదు. అయితే చిన్న జాగ్రత్తలు. ఐస్ని డైరెక్ట్గా స్కిన్ మీద పెట్టకండి. చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటే మొదట ప్యాచ్ టెస్ట్ చేయండి. గ్లో అంటే బయట పెట్టే క్రీమ్ కాదు, లోపల స్కిన్ని ఎలా ట్రీట్ చేస్తామో అది. హాట్ వాటర్ మానేసి కోల్డ్ వాటర్ అలవాటు చేసుకోండి. అలోవెరా ప్లస్ ఐస్ని ట్రై చేయండి. మీ ముఖమే మీకు ఆన్సర్ ఇస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో చెప్పండి. నంబర్ 7, 20 రూపాయల మట్టి 2000 రూపాయల ఫేస్ వాష్ కన్నా పవర్ఫుల్. వెడ్డింగ్లో సీక్రెట్. మీరు రోజు ఖరీదైన ఫేస్ వాష్ వాడుతున్నారా? అయినా ఆయిల్, పింపుల్స్ తగ్గట్లేదా? అయితే ఒక చిన్న ప్రశ్న, మీ అమ్మమ్మల కాలం ట్రిక్స్ని ఎందుకు మర్చిపోయాం? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ స్కిన్ ఖర్చు తగ్గిస్తుంది. ముల్తానీ మట్టి భూమి ఇచ్చిన న్యాచురల్ ఫేస్ వాష్. ఇప్పుడు అసలు విషయానికి రండి. ముల్తానీ మట్టి మార్కెట్లో దొరికే కెమికల్ ఫేస్ వాష్ కాదు, ఇది న్యాచురల్ మినరల్ క్లీనర్. ముల్తానీ మట్టి ఎందుకంత పవర్ఫుల్ అంటే, ముల్తానీ మట్టిలో న్యాచురల్ క్లీనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎక్సెస్ ఆయిల్ని పీల్చేస్తుంది, డీప్ పోర్స్లో ఉన్న డర్ట్ను బయటకు లాగుతుంది. అందుకే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది వరం. పింపుల్స్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది, బ్లాక్ హెడ్స్ నెమ్మదిగా తగ్గుతాయి. ఇది ఎలా వాడాలంటే సింపుల్ మెథడ్. 1 స్పూన్ ముల్తానీ మట్టి తీసుకోండి, కొంచెం నీళ్లు వేసి స్మూత్ పేస్ట్ చేయండి, ముఖం మీద లైట్గా అప్లై చేయండి, పూర్తిగా డ్రై అయ్యే వరకు వేచి ఉండండి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేయండి. అంతే, ఫేస్ ఫ్రెష్ అండ్ క్లియర్. ఒక చిన్న జాగ్రత్త, డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ముల్తానీ మట్టిని వారానికి ఒకసారి మాత్రమే వాడండి. ఎక్కువగా చేస్తే డ్రైనెస్ రావచ్చు. నెంబర్ 8, శనగపిండి ప్లస్ పసుపు. వెడ్డింగ్లోకి రహస్యం. ఇప్పుడు 8వ సీక్రెట్. మీరెప్పుడైనా గమనించారా? పెళ్లి ముందు అమ్మాయిలకి ఎందుకు శనగపిండి ప్యాక్ వేస్తారు? దానికి కారణం ఉంది. శనగపిండి అంటే న్యాచురల్ స్కిన్ పాలిషర్. డెడ్ స్కిన్ని మెల్లగా తొలగిస్తుంది, స్కిన్ టోన్ ఈవెన్ చేస్తుంది, స్కిన్ని సాఫ్ట్గా మారుస్తుంది. అందుకే ఇది న్యాచురల్ స్క్రబ్ ప్లస్ క్లీన్సర్. దీనికి పసుపు ఎందుకు జోడించాలంటే, పసుపు అంటే ఆయుర్వేదంలో యాంటీబయోటిక్. ఇది పింపుల్స్ తగ్గిస్తుంది, స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే శనగపిండి ప్లస్ పసుపు
ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలి? 1 స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, రోజ్ వాటర్ లేదా పాలు, ఈ 3 కలిపి స్మూత్ ప్యాక్ చేయండి. ముఖం మీద అప్లై చేయండి. 10 నుండి 15 నిమిషాల తర్వాత మెల్లగా మసాజ్ చేస్తూ వాష్ చేయండి. ఇది నెలకు 1 లేదా 2 సార్లు చాలు. ఎక్కువ చేస్తే స్కిన్ డ్రై అవ్వచ్చు. కానీ ఇది కన్సిస్టెంట్గా రెగ్యులర్గా చేస్తే స్కిన్ బ్రైట్ అవుతుంది, ఫైన్ లైన్స్ తగ్గుతాయి, న్యాచురల్ గ్లో వస్తుంది. ఖరీదైన క్రీములు తాత్కాలిక గ్లో ఇస్తాయి, కానీ ముల్తానీ మట్టి, శనగపిండి ప్లస్ పసుపు స్కిన్ని లోపల నుంచే హీలింగ్ చేస్తాయి. డబ్బు ఖర్చు కాదు, తెలివి అవసరం. మీ ముఖం క్రీమ్ వేసిన వెంటనే బాగుంటుంది, కానీ ఉదయం లేవగానే డ్రైగా, డల్గా మారుతుందా? అయితే సమస్య క్రీమ్లో కాదు, మీ స్కిన్కు కావలసిన ఫుడ్ ఇవ్వటం లేదని. ఈ వీడియో పూర్తిగా చూడండి. లోపల ప్లస్ బయట గ్లో ఎలా వస్తుందో తెలుస్తుంది. నెంబర్ 9, బాదం నూనె. డ్రై స్కిన్కి నైట్ మెడిసిన్. ముందుగా ఒక నిజం చెప్పాలి. డ్రై స్కిన్కి వాష్లు, ఫేస్ ప్యాక్లు సరిపోవు. స్కిన్కు న్యూట్రిషన్ కావాలి. దానికి బాదం నూనె బాగా పనిచేస్తుంది. బాదం నూనె ఎందుకు స్పెషల్ అంటే, బాదం నూనెలో విటమిన్ ఇ న్యాచురల్గా ఉంటుంది. స్కిన్ సెల్స్ రిపేర్ అవుతాయి. స్కిన్ లోతుల్లోకి వెళ్ళి మాయిశ్చర్ ఇస్తుంది. అందుకే ఇది కేవలం ఆయిల్ కాదు, రైట్ స్కిన్ ఫుడ్. ఇది వాడాల్సిన రైట్ మెథడ్. రాత్రి నిద్రకి ముందు ముఖం క్లీన్గా ఉంచండి. 4-5 డ్రాప్స్ బాదం నూనె తీసుకోండి. ఫింగర్స్తో నెమ్మదిగా ముఖానికి మసాజ్ చేయండి. గట్టిగా రుద్దకండి. అంతే, కడగాల్సిన అవసరం లేదు. నిద్రపోండి. ఉదయం లేవగానే స్కిన్ డ్రైగా కాకుండా సాఫ్ట్గా, ఫ్రెష్గా ఉంటుంది. ఒక న్యాచురల్ గ్లో కనిపిస్తుంది. ఇలా కన్సిస్టెంట్గా చేస్తే ఫైన్ లైన్స్ తగ్గుతాయి, స్కిన్ టెక్స్చర్ మెరుగవుతుంది. చిన్న జాగ్రత్త, ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు 2-3 డ్రాప్స్ మాత్రమే వాడండి. ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి. నెంబర్ 10, వేప ఆకులు. లోపల డిటాక్స్ చేస్తే బయట క్లారిటీ. ఇప్పుడు 10వ సీక్రెట్. చాలామంది బయట ఫేస్ ట్రీట్మెంట్ మీదే ఫోకస్ చేస్తారు, కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు లోపల నుంచే స్టార్ట్ అవుతాయి. వేప ఎందుకు పవర్ఫుల్ అంటే, వేప అంటే న్యాచురల్ బ్లడ్ క్లీనర్. శరీరంలో ఉన్న ఇంప్యూరిటీస్ తగ్గుతాయి, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, హార్మోనల్ పింపుల్స్ కంట్రోల్ అవుతాయి. అందుకే ఆయుర్వేదంలో వేపకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఎలా తీసుకోవాలంటే, ఉదయం ఖాళీ కడుపుతో 4-5 వేప ఆకులు మెల్లగా నమలాలి. మొదట చేదుగా అనిపిస్తుంది, కానీ అదే చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. ఎన్ని రోజుల్లో ఫలితం వస్తుందంటే, 4-5 రోజుల్లో లోపల లైట్ ఫీల్ కలుగుతుంది. 10 నుండి 15 రోజుల్లో పింపుల్స్ తగ్గుతాయి. నెల రోజుల్లో స్కిన్ క్లియర్ అవుతుంది. ఇది మేకప్ గ్లో కాదు, హీలింగ్ గ్లో. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? గర్భిణీ స్త్రీలు, చాలా బలహీనంగా ఉన్నవాళ్ళు డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. గ్లో అంటే బయట ఏం రాస్తున్నాం అన్నది కాదు, లోపల శరీరం ఎలా ఉంది అన్నదే ముఖ్యం. రాత్రి బాదం నూనెతో స్కిన్కు ఫుడ్ ఇవ్వండి. ఉదయం వేపతో లోపల శరీరాన్ని క్లీన్ చేయండి. ఈ 2 కలిస్తే ముఖం మారక తప్పదు. ఇలా చిన్న చిన్న అలవాట్లతో మీరు ఏ బ్యూటీ సెలూన్కి వెళ్లకుండానే, ఏ ఖరీదైన క్రీములు వాడకుండానే మీ ముఖాన్ని సూర్యుడిలా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ టిప్స్లో ఏదైనా ట్రై చేసి ఫలితాలు చూసిన తర్వాత కామెంట్లో తప్పక చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఇతరులకు కూడా మోటివేషన్ అవుతుంది. మీ హెల్త్, మీ గ్లో, మీ హ్యాపీనెస్ నా బాధ్యత. కలిసి ఈ జర్నీలో ముందుకు వెళదాం. మీరు హ్యాపీగా, హెల్తీగా, గ్లోయింగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.